మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ఆశీర్వదించబడిన ఆదివారపు ఆరాధనలో ప్రభువును అందరూ నడిపించాడు. అందుకు బట్టి దేవునికి స్తోత్ర. కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వీక్షకులకు ప్రభు పేరుట అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున శుభములు కలుగును గాక. ఈ సమయంలో మనం అందరం ఒక తమిళ పాట పాడుతూ ప్రభుని స్తుతిస్తాం. దేవునికి భాషతో సంబంధం లేదు, హృదయముతో సంబంధం. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కనుక ఒక పాట, తమిళ పాట, యెహోవా தேவனுக்கு 1000 நாமங்களுண்டு எதை சொல்லி பாடுவேன். ఈ పాటని పాడుతూ ఈ పాటలు இந்த பாடலை பாடி ஆண்டவர் நாமத்தை உயர்த்துவோம். செய்த நன்மைகளை நினைத்து உள்ளத்தின் ஆழத்தில் இந்த கரங்களை தட்டி ஆண்டவர் நாமத்தை மகிமைப்படுத்துவோம். அல்லேலூயா. கரந்தட்டி பாடிடுவே, எல்லாரும் கரையில தட்டி கரந்தட்டி பாடிடுவே. எல்லாரும் சத்தமாய் உச்சமாய் ஆண்டவர் நாமத்தை உயர்த்துவோம். யெகோவா தேவனுக்கு 1000 நாமங்கள் என்னை சொல்லி பாடிடுவே. என் கர்த்தாதி கர்த்தர் செய்த நன்மைகள் 1000 கரந்தட்டி பாடிடுவே.
హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో సమాధానం ఉన్నది, యేసయ్య నామములో శక్తి ఉన్నది, స్వస్థత ఉన్నది. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం మరి ఒక పాట పాడుతూ పూర్ణ మనస్సుతో, దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును ప్రభువా, మారని ప్రేమ నీదే ప్రభువా, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదను. ఈ పాట పాడుతూ మనమందరం ప్రభు నామాన్ని హెచ్చిద్దాం. హల్లెలూయా. 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 అందరూ హల్లెలూయా. ఆయన సన్నిధిని అనుభవిస్తూ, దేవా నా హృదయముతో నేను కీర్తింతును ప్రభువా, నీ ప్రేమ మారని, మారని ప్రేమ, విడవని ప్రేమ, ఎడబాయని ప్రేమ, యేసయ్య ప్రేమ. థ్యాంక్ యూ లార్డ్. దేవా నా హృదయములో నిన్నే నేను కీర్తిస్తును. దేవా నా హృదయములో నిన్నే నేను కీర్తిస్తును. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తిస్తును, నిన్ను కొనియాడెదా, నిన్ను కీర్తిస్తును, నిన్ను కొనియాడెదా. దేవా నా హృదయములో నిన్నే నేను కీర్తింతును. అందరూ దేవా నా హృదయములో నిన్నే నేను కీర్తింతును. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీ కోసమే, నీ కోసమే నా ఈ ఆలాపన, నీ కోసమే, నీ కోసమే నా ఈ ఆరాధన. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడెదా.
మీకు వందనాలు. శరాబులు కెరాబుల మధ్యలో ఆరాధింపబడుచున్న మా దేవ, నా హృదయాంతరము నుండి మా హృదయాంతరము నుండి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, మహిమపరచుచున్నాం. మరి ఒకసారి ఆశీర్వదించబడిన ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఈ రీతిగా ఘనపరచుటకు, ఆరాధించుటకు, నీ ఆరాధన ద్వారా నీ సన్నిధిని మేము అనుభవించుటకు, మరి ముఖ్యంగా ప్రభా నీ సన్నిధిలో నీ వర్తమానమును, నీ దివ్య మాటలు వినడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. నీ ప్రేమతో మమ్మల్ని ఆదరించావు, నీ కరుణతో మమ్మల్ని క్షమించావు, నీ ఒక రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచావు. అడుగు అడుగునా నైనా మీరు మా తోడు నీ సన్నిధిని ఉంచి నాటి నాటికి ప్రభువా మేమందరము బలాభివృద్ధి చెందుటకు ప్రభువా నీ కృపను అనుగ్రహించుచున్నావు. మీకు వందనాలు తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే, సజీవులుగా ఉన్నామంటే అది నీవు నా పట్ల, మా పట్ల చూపించే నూతన వాత్సల్యము, నూతన కృప. అందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మరి ఒకసారి సమయం నుంచి అప్పగిస్తున్నా నైనా. నీ గొర్రెలను పచ్చిక గల చోటులో పాలుండ చేసే దేవుడో ప్రభువా, మా ఆత్మకు శాంతిని కలగ చేసే దేవుడో ప్రభువా నైనా మీకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడి మీ స్వరమును మాకు వినిపించి అధైర్యపడకుడి అయ్యా అని మాటలతో ప్రభావం ధైర్యపరచుమని, అయ్యా నీ మాటల ద్వారా మా విశ్వాసాన్ని స్థిరపరచుమని నైనా. మీరు మాట్లాడబోయే మాటలు శ్రద్ధగా విని దాంట్లో ఉన్న మర్మములు ఎరిగి ఏ ఉద్దేశముతో మీరు మాట్లాడుతున్నారో ఆ ఉద్దేశములు మా జీవితములో నెరవేరుస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మీ చేతులు సంపూర్ణంగా అన్నిటినీ సమర్పిస్తూ ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షం వహించి పరిశుద్ధాత్మ దేవా. ఎందుకంటే జకర్యా గ్రంథం 4:6 వచనములు మేము చదువుచున్నాము. శక్తితో కాదు, బలముతో కాదు, సమస్తము నా ఆత్మ ద్వారా జరుగును. నీ ఆత్మ స్వాధీనంలో సమస్తమును అప్పగిస్తూ ప్రవచనకరమైన మాటలతో నాయనా పరలోక ద్వారాలు తెరిచి ప్రభువా ప్రవచనకరమైన ఆశీర్వాదాలతో నిండుగా ప్రభా నీ ప్రజల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన వినా మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో ఉండడానికి. ఈ సమయంలో దేవుని వాక్యం మనం వినబోతున్నాము. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్నది 119వ కీర్తన 105వ వచనము, దేవుని వాక్యమే మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. కనుక ఆయన మాట ద్వారా, ఆయన మాట అనే వెలుగులో మనం ప్రతిరోజు నడిచినప్పుడు మనం ఏమాత్రం తప్పిపోకుండా సరళమైన మార్గంలో నడిపింపబడి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ వాగ్దాన భూమి అనగా ఆశీర్వాదంలో మనం వెళ్ళగలము. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడబోయే మాటను ఆలకిద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం, ఎక్లియాస్టికస్ చాప్టర్ 11 verse 6. ఆ మాటను చదువుదాం. ఉదయమునందు విత్తనమును విత్తుము, అస్తమయమైనందు నీ చెయ్యి వెనుకకు తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెలుగవు. దేవుని నామానికి స్తోత్రం. ఇంగ్లీష్లో చదువుతాం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒకసారి తెలుగులో చదువుదాం. ఉదయమున విత్తనము విత్తుము. ఉదయమున విత్తనము విత్తుము. చూడండి, ఉదయమున విత్తనమును విత్తుము. అస్తమైనప్పుడు, సూర్యుడు అస్తమించినప్పుడు నీ చెయ్యి వెనుక తీయక విత్తుము. అది ఫలించును ఇది ఫలించును లేక రెండును సరి సమానంగా ఎదుగును నువ్వు ఎరుగవు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన బిడ్డలైన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనము, విత్తనమును విత్తండి. హల్లెలూయా.
ఈరోజు నేను చెప్పబోయే వాక్య సారాంశం ఏంటంటే విత్తనమును మనం విత్తాలి. చాలా మట్టుకు మనం చాలాసారి విత్తనమును విత్తక విత్తనమును పాతివేస్తాం. Today God is saying that we need to sow a seed. Rather what we will do is we will bury the seed. విత్తనము మనం పాతివేసినప్పుడు దాన్ని దాచినప్పుడు దాని ఫలితం మనం చూడము, దాని ప్రతిఫలం మనం చూడలేము. హల్లెలూయా. విత్తనము విత్తినప్పుడే దాని ఫలితం మనం చూస్తాం, దాని పంటను మనం చూస్తాం, దాని ఫలము మనము చూడగలము. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలుగా మనము విత్తనమును విత్తేవారుగా ఉండాలి. విత్తనమును దాచిపెట్టకూడదు, విత్తనమును పాతివేయకూడదు, విత్తనమును విత్తాలి అని ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆదివారపు ఆరాధనలో మనం ఏది ఫలిస్తుందో మనకు తెలియదు. ఉదయమున విత్తనం విత్తండి, సూర్యుడు అస్తమించినప్పుడు మీ హస్తం వెనుక తీయక విత్తనం విత్తండి. ఇది ఫలించునో అది ఫలించునో, లేకపోతే రెండు సరి సమానంగా ఫలిస్తుంది ఏమో. కనుక విత్తనము విత్తేవారుగా మనం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. హల్లెలూయా. అయితే విత్తనం అంటే ఏంటి? మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే ఎన్నో రకమైన విత్తనములు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఆ విత్తనములు మన యొద్ద ఉన్నది. ఆ విషయాలు మనం గమనించబోతున్నాం. నీకు ఇవ్వబడిన విత్తనమును, దేవుడు ద్వారా నువ్వు పొందుకున్న విత్తనమును నువ్వు దాచిపెట్టినప్పుడు, దాన్ని పాతి పెట్టినప్పుడు నీ జీవితంలో ఏమాత్రం ప్రతిఫలము చూడలేవు. నీకు ఇవ్వబడిన విత్తనమును విత్తినప్పుడే దాని ఫలమును చూడగలవు, దాని ఆశీర్వాదం చూడగలవు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మర్మము, ఒక సత్యము గమనించాలని కోరుతున్నాం. ఎన్ని విధమైన విత్తనము మనం పొంది ఉన్నాం, ఆ విత్తనమును మనం విత్తినప్పుడు ఎలాంటి ఆశీర్వాదం మనం పొందబోతున్నాం అనే విషయాన్ని మనము ఆలకించబోతున్నాం. మొట్టమొదటి విత్తనం, నీకు ఇవ్వబడిన మొట్టమొదటి విత్తనం. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 12వ అధ్యాయము, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 12 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి, చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. చూడండి, గోధుమ గింజ అది భూమి మీద పడి చనిపోకునే ఎడల అది ఒంటరిగా ఉండెను. అది చనిపోయినప్పుడు, హల్లెలూయా, అది విత్తబడినప్పుడు అది విస్తారమైన పంటను తీసుకుని వస్తుంది. అది ఈ విత్తనము, గోధుమ గింజ భూమి మీద, నేల మీద పడి అది చచ్చిపోవాలి, అప్పుడే అది ఫలం ఇస్తుంది. లేకపోతే అది ఒంటరిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, విత్తనంగా ఉంటే ఏ ఆశీర్వాదం ఉండదు. విత్తనమును విత్తినప్పుడే దాని ఆశీర్వాదం మనం చూస్తాం. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏ విత్తనం గురించి చెప్తున్నాడు? ఏ విత్తనం అంటే 25వ వచనంలో అక్కడ ప్రస్తావిస్తున్నాడు. చూడండి, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకును. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఏ విత్తనం గురించి చెప్తున్నాడు అక్కడ? మనం పొందిన జీవం. Jesus is speaking about what seed? If a grain, the wheat grain, it is fallen down, unless it dies, it will not produce fruit. It is alone. Then he explains what is that seed in 25th verse. Our life that we received from God is a seed. దేవుడు ద్వారా మనం పొందిన ఈ జీవం, ఈ ప్రాణం, ఈ లైఫ్ దేవుడు విత్తనంగా మనకిచ్చాడు. అయితే ఈ విత్తనం అనే మన జీవితాన్ని ఏం చేయాలమ్మా? దాచిపెట్టుకోవాలా? పాతివేయాలా? ఏం చేయాలి? విత్తాలి. విత్తుట అంటే ఏంటి? అయితే మనము విత్తనమై ఉన్నాము. మన జీవితమే విత్తనమై ఉన్నదని బైబిల్ గ్రంథంలో అనేక సందర్భములో రాయించాడు ప్రభు. వాటిలో ఒక వాక్యం మీకు చూపిస్తాను. గలతీయుల పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము. Galatians chapter 3 verse 29.
సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానముల ప్రకారము వారసులై ఉన్నారు. తెలుగులో అబ్రహాము సంతానము అని ఉన్నది. ఇంగ్లీష్ లో మీరు చదివితే ఏం రాయబడినదంటే మీరు and if you are Christ you are Abraham's. మీరు క్రీస్తులో ఉంటే, క్రీస్తుని అంగీకరించుంటే, క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడుగా మీ జీవితంలో మీరు అంగీకరిస్తే, దేవుని బిడ్డలారా మనమందరం ఎవరు విత్తనమంట? చెప్పండి, అందరు నోరు తెరవాలి. అబ్రహాము విత్తనంగా ఉన్నాము. హల్లెలూయా. ఏ విత్తనమై ఉంటున్నాము? అబ్రహాం విత్తనం. విత్తనముతో మన జీవితాన్ని పోలుస్తున్నాడు ప్రభు. అయితే దేవుడు ఇవ్వబడిన ఈ జీవము, ఈ ప్రాణము విత్తనముతో దేవుడు పోలుస్తుంటున్నాడు. మీరు విత్తనమై ఉన్నారు. మీ జీవితం అనే విత్తనమును మీరు విత్తినప్పుడు మీరు గొప్ప పంటగా మారుతారు, విస్తారమైన పంటగా మారుతారు. మీరు విత్తనంగా ఉంటే ఒంటరిగా ఉంటారు, దేనికి ప్రయోజనంగా ఉండరు, నిష్ప్రయోజనంగా ఉంటారు. మీ జీవితంలో ఫలం అనేది కనబడదు. మీ జీవితము ఒక విత్తనం అయి ఉన్నది. అయితే ఈ జీవితాన్ని ఏం చేయాలి? మనము విత్తాలి. ఎలాగ విత్తాలి? హౌ యు కెన్ సో యువర్ లైఫ్? యేసు ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు 24వ వచనంలో, మనము మరణించాలి. హల్లెలూయా. వి షుడ్ డై టు అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనము సిలువ వేయాలి. ఆమేన్. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు విత్తుతున్నావు. దేనికి చనిపోవాలి మనము? చెప్పండి. హల్లెలూయా. మన జీవితానికి మనం చనిపోవాలి, మన ఆశలకు మనం చనిపోవాలి, మన కోరికలకు మనం చనిపోవాలి. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలకు మనము చనిపోవాలి. మన కోరికలకు మనము చనిపోవాలి. ఈ లోకాశలకి మనం చనిపోవాలి, పాపానికి మనం చనిపోవాలి. యు షుడ్ డై టు యువర్ సెల్ఫ్. ఆమేన్. అందుకే గలతీయుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దైవజనుడైన పౌలు అంటాడు, ఇక నేను కాదు, నాలో క్రీస్తు యేసు బ్రతుకుతున్నాడు. నేను సిలువ వేయబడినాను, లోకము నాకు, నేను లోకానికి సిలువ వేయబడి ఉన్నాము. అందుకే దైవజనుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నేను చదివితే, నేను దినదినము చనిపోతున్నాను, దినదినము చనిపోతున్నాను, క్రీస్తు యేసులో బ్రతుకుతున్నాను. అందుకే ఒక పాట కూడా ఉన్నది, యేసు గొర్రె పిల్లలు నేను దినదినము చనిపోతున్నాను. చెప్పండి. క్రీస్తు యేసులో నిద్రపోతున్నాను అనా బ్రతుకుతున్నాను. హల్లెలూయా. దినదినము చనిపోవాలి, క్రీస్తు యేసులో దినదినము బ్రతకాలి. దేని కొరకు చనిపోవాలి? నీ కొరకు నువ్వు చనిపోవాలి. దేవునికి స్తోత్రం. When you die to yourself, when you die to yourself, you are sowing your life into the kingdom of God as a seed. ఆ జీవం, నీ జీవాన్ని కాపాడుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకుంటావు. కానీ దేవుడు రాజ్యం కొరకు నీ జీవితాన్ని ఒక విత్తనంగా విత్తినప్పుడు గొప్ప విస్తారమైన పంటగా నువ్వు మారుతావు. ఈరోజు చాలా మంది సావడానికి సిద్ధపడరు, ఆమేన్, సిలువేయబడడానికి సిద్ధపడరు. యేసుక్రీస్తు ప్రభు గెస్తమని తోటలో చూడండి, ప్రభా నీ ఇష్టమైతే, నాకు ఇష్టంగా ఉన్నది, ఈ పాత్ర తొలగింపబడాలి, నాకు ఈ మరణం రావద్దు, నేను నీతో దూరము కావద్దు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చబడదురుగాక. ఇదే సిలువ జీవితం. హల్లెలూయా. యేసు ప్రభు తన కోరికను విత్తేశాడు, సిలువలో సిలువ వేయబడ్డాడు. ఆయన కోరికలను సిలువ వేశాడు, ఆయన ఆశలు సిలువ వేశాడు, సమస్తమును ఆయన ప్రాణాన్ని సిలువ వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువ వేసి ఆయన జీవితాన్ని విత్తనంగా విత్తాడు. కాబట్టి ఈ రోజు ఆయన నమ్ముకున్న వారందరినీ ఒక గొప్ప పంటగా ఆయన కోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితాన్ని కూడా నువ్వు విత్తాలి. విత్తాలంటే నీకు నీ ఆశలు, నీ కోరికలకు నీవు సావాలి. యు షుడ్ డై టు యువర్ సెల్ఫ్. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఈరోజు మీరు చెప్పాలా, ప్రభువా నా చిత్తము కాదు
నీ చిత్తమే నెరవేర్చబడదురుగాక. నా ఆశలు కాదు, నీ ఆశలే నెరవేర్చబడదురుగాక. నా మార్గములు కాదు, నీ మార్గములో నేను నడువుదురుగాక. నా త్రోవలు కాదు, నా సిద్ధాంతాలు కాదు, నా విధి విధానము కాదు, నీ విధి విధానము, నీ సిద్ధాంతంలో నేను నడుచుదురుగాక. అలాగా మీరు తీర్మానం చేస్తున్నప్పుడు మీ జీవితాన్ని ఏం చేస్తున్నారంటే విత్తనము విత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో విత్తనము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనము. అందుకైన అల్ప విశ్వాసులారా, మీరు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల, ఆవగింజలాంటి విశ్వాసం ఉండిన యెడల మీ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మగనగానే అది పోవును. చెప్పండి హల్లెలూయా. చూడండి, రెండో విత్తనం యేసు ప్రభు రెండో విత్తనము గురించి ప్రస్తావిస్తున్నాడు. ఆ విత్తనం ఏంటంటే ఆవగింజ లాంటి విశ్వాసం. అందరు చెప్పండి, మస్టర్డ్ సీడ్ ఫెయిత్. మీకు ఇఫ్ యు హ్యావ్ ద ఫెయిత్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, ఇఫ్ యు స్పీక్ టు ద మౌంటైన్, దట్ మౌంటైన్ విల్ బి రిమూవ్డ్. ఆవగింజ లాంటి విశ్వాసం మీకు ఉన్నది. హల్లెలూయా. ఆ విశ్వాసము ద్వారా మీరు కొండను కదులు అంటే కదిలింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుడు, మీరు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం మీరు చదివితే, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 3 మీరు చదివితే, అక్కడ ఏం రాయబడినదంటే దేవుడు ఆల్రెడీ మనకు విశ్వాసం అనేది ఇచ్చేశాడు. ఆల్రెడీ మనలో ఏం విశ్వాసం ఉన్నది? చెప్పండి, ఏం విశ్వాసం ఉన్నది? చదవండి సిస్టర్. రోమన్స్ 12:3. తను తాను హెచ్చించుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒకరికొకరిని విభజించి ఇచ్చిన విశ్వాసము పరిమాణం ప్రకారం. చూడండి, ఒకరికి దేవుడు విభజించి ఏం చేశాడు? విశ్వాసాన్ని ఇచ్చాడు. అందరు చూడండి, విశ్వాసాన్ని ఏం చేశాడు? దేవుడు ఇచ్చాడు. ఈ విశ్వాసం పేరు ఏమిటి? విత్తన విశ్వాసం. అందరు చెప్పండి, చల్లో చెప్పండి. ఈ విశ్వాసము ఎక్కడ ఉన్నది? మనలోనే ఉన్నది. దేవుడు మనకి ఇచ్చేశాడు. ఈ విశ్వాసం పేరేంటి? విత్తన విశ్వాసం, సీడ్ ఆఫ్ ఫెయిత్. అయితే ద్వారా కొండలాంటి సమస్యలు కూడా తొలగించవచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పండి. చాలా మంది ఏమనుకుంటారు, చిన్న విశ్వాసం ఉంటే పెద్ద పెద్ద కొండలు కూడా కదిలిపోతుంది అంటారు. కానీ యేసు ప్రభు అక్కడ చిన్న విశ్వాసం గురించి మాట్లాడలేదు. ఆవగింజ లాంటి విశ్వాసము. చెప్పండి, ఏమమ్మా? ఆవగింజ లాంటి విశ్వాసం. ఆవగింజ విశ్వాసము పెద్ద కొండలు కదిలించదు. ఆవగింజ లాంటి విశ్వాసం అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి. 13వ అధ్యాయము 31, 32 వచనము చదవండి. అప్పుడు యేసు ఒక ఉపమానము చెప్పెను. దేవుడి రాజ్యము ఎలాంటిదంటే, ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని, చూడండి, ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి. చూడండి ఎలాగ ఉన్నదంట? ఆవగింజను పోలి ఉన్నది. ఒక వ్యక్తి, పరలోక రాజ్యం ఎలాగ ఉన్నదంట? ఒక వ్యక్తి తన పొలంలో వెళ్ళి ఆవగింజను ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. హల్లెలూయా. అది చూడండి, అది విత్తనములన్నిటిలో, చూడండి, విత్తనం అన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు ఊర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. చెప్పండి హల్లెలూయా. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు ఏమన్నాడు? ఆవగింజ లాంటి విశ్వాసం మీకు ఉన్నప్పుడు, కొండలతో మీరు మాట్లాడినప్పుడు కొండలు కదిలిపోతుందంటే, ఆ ఆవగింజ విశ్వాసంతో కొండలు కదలదు. ఆవగింజ లాంటి విశ్వాసం అంటే ఆ ఆవగింజని మనం విత్తుతే, ఆవగింజగా ఉంటే ఏమి ప్రయోజనం ఉండదు. దాన్ని విత్తినప్పుడు అది ఎలాగా పెరుగుతుందంటే ఎత్తుగా పెరుగుతుంది. ఆ ఎత్తుగా పెరిగిన ఆవగింజ లాంటి విశ్వాసమే
నీ జీవితంలో కార్యం చేయగలదు. ఈరోజు చాలా మంది ఎందుకు మీ జీవితంలో స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు పొందలేకపోతున్నారు? విశ్వాసం ఉన్నది కానీ విత్తనంగానే ఉన్నది. ఆ విశ్వాసం అనే విత్తనమును మీరు విత్తాలి. విత్తుతనే ఆవగింజ లాంటిది విశ్వాసమును విత్తినప్పుడు అది అన్ని గింజల్లో చిన్నదే, కానీ విత్తినప్పుడు పెద్దగా అవుతుంది, అది పెరుగుతుంది. చెప్పండి ఆమేన్. ఒక హల్లెలూయా. నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని నువ్వు విశ్వాసంగా ఆ విత్తనంగా, నీకు ఇవ్వబడిన విశ్వాసం అనే విత్తనమును విత్తనంగానే పెడుతున్నావు. అందుకే నీ జీవితంలో ఏ మార్పు లేదు, దేవుని కార్యం చూస్తలేవు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు జ్ఞానమును బోధిస్తున్నాడు. అమ్మా, సహోదరి, సహోదరుడా, నీకు ఇవ్వబడిన విశ్వాసము దేవుడు విభజించి ఇచ్చాడు. ఆ విశ్వాసమే విత్తనము. విత్తనంగా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. ఆ విత్తనం అనే విశ్వాసాన్ని నువ్వు విత్తు, కొండలు కూడా కదిలిపోతుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. ఇప్పుడు ఈ విశ్వాసం అనే విత్తనమును ఎలాగ విత్తాలి? చెప్పండి, ఎలాగ విత్తాలి? లైఫ్ని ఎలాగ విత్తాలి? లైఫ్, జీవితం అనే విత్తనమును ఎలాగ విత్తాలి? మనకి మనము సిలువ వేయాలి. సిలువ వేస్తే మన జీవితం మనం విత్తినట్లు. రెండవదిగా విశ్వాసం అనే ఈ ఆవగింజ విశ్వాసముని మనం ఎలాగ విత్తాలి? యేసు ప్రభువే అన్నాడు, కొండతో, చెప్పండి ఏమామా, కొండతో ఏం చెప్పాలి? మనం ఏం చేస్తామంటే కొండ గురించే మాట్లాడతాం. ఏమమ్మా? కొండ గురించే మాట్లాడతాం. కొండతో మాట్లాడాలా? చెప్పండి హల్లెలూయా. కొండ గురించి మాట్లాడేవారు కాదు దేవుడికి అవసరం, కొండతోనే మాట్లాడే వారికి దేవుడికి అవసరం. అంటే నీ విశ్వాసాన్ని ఎలాగ వెతుకుతున్నావు అంటే విశ్వాసాన్ని నువ్వు ప్రకటించాలి, పలకాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీకు ఇవ్వబడిన విశ్వాసమును పలుకుతావు, when you claim, when you speak your faith, హల్లెలూయా, నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో, ఆమేన్, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది అని మాట్లాడతావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆవగింజ లాంటి విశ్వాసం నీకు ఇవ్వబడింది కదా, అది నువ్వు విత్తుతున్నావు, దాని పంట నీకు వస్తావు. కొండతో మాట్లాడు. చెప్పండి ఆమేన్. రెండవదిగా ఆ విశ్వాసాన్ని క్రియ రూపంలో మనం చూపించాలి. నోటితో కాదు, క్రియల్లో కూడా ఆ విశ్వాసము కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. క్రియతో లేని విశ్వాసము మృతిది, ఇట్ ఇస్ డెడ్. ఆమేన్. విశ్వాసము, క్రియ ఇద్దరు సమానంగా ఉండాలి. ఉట్టి విశ్వాసం అనేది క్రియ లేకుంటే అది మృతితో సమానము అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి విశ్వాసం ఉన్నదంటే అది క్రియల్లో చూపించాలి, మాటలో ఉండాలి, క్రియల్లో ఉండాలి. అప్పుడే నీకు ఇవ్వబడిన విత్తనం అనే విశ్వాసాన్ని నువ్వు విత్తుతున్నావు. ఒక హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్న వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. మూడో విత్తనం లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. Luke chapter 8 verse 11. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలంలో తొలగిపోయారు. చదువుతున్నారా? ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. చూడండి, విత్తనము దేవుని వాక్యం. అందరు చెప్పండి, విత్తనం అంటే దేవుని వాక్యం. గట్టిగా చెప్పండి, దేవుడి వాక్యమే దేవుని వాక్యం. విత్తనము. అందరు చెప్పండి, దేవుడి వాక్యమే విత్తనము. ఇప్పుడు ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం ఇక్కడ వాక్యం వింటున్నారు కదా మీరు, కదా? వాక్యం వింటున్నారు. ఏం పొందుతున్నారు మీరు? చెప్పండి, ఏం పొందుతున్నారు? వాక్యం అనే విత్తనమును పొందుతున్నారు. హల్లెలూయా. ప్రతి ఫ్రైడే హీలింగ్ సర్వీస్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం పొందుతున్నారు? చెప్పండి. వాక్యం అనే విత్తనము తెలవాలమ్మా. వాక్యం అనే విత్తనమును పొందుతున్నారు. హల్లెలూయా. పొందుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, పొందుతున్నారు. ఇక్కడ నేను దాచిపెడుతున్నాను. పొందిన విత్తనమును ఏం చేయాలి? చెప్పండి అమ్మా. పొందిన విత్తనమును ఏమి చేయాలి? చెప్పండి. విత్తాలి. గట్టిగా చెప్పండి. The seed that we received from God, we need to sow. చెప్పండి, sow. ఇప్పుడు వాక్యం అనే విత్తనం మీకు ఇవ్వబడుతుంది. మీరు ఏం చేయాలి? తీసుకొని చెప్పండి, ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తీసుకుంటారు, ఇక్కడనే పెట్టి వెళ్ళిపోతారు. బైబిల్ కూడా ఏంటి వెళ్ళిపోతారండి. సెల్ ఫోన్ ఏంటి చెప్పండి.
10% చెప్పండి. ఉరికి వస్తారు, మళ్ళా బైబిల్ ఇడిచిపోతారండి. ఇప్పుడు నేను చెప్పిన వాక్యము ఒక 3 రోజుల తర్వాత మిమ్మల్ని అడగండి, ఏం చెప్పిండో ఏమో తెలియదు. ఒకటైతే చాలా అర్థమైంది, విత్తనం విత్తనం విత్తనం. హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందాలంటే వాక్యము వర్షం అండి. యెషయా గ్రంథం 55 అధ్యాయంలో మీరు చదివితే, నా వాక్యము వర్షం వంటిది, అది ఎండిన నేలను భూమిని ఫలింపచేసే వర్షము, విత్తేవాడికి విత్తనము కలిగించే నా వాక్యము. హల్లెలూయా. చెప్పండి, విత్తేవాడికి విత్తనమును కలిగించేదే నా వాక్యం. ఈ సందేశాన్ని మీరు వింటుండగా మీరు పొందుతున్న విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఈ మెసేజ్ మీకు చెప్తున్నాను, ఈ వాక్యం మీకు చెప్తున్నాను, ఇది మీకు నాకు ఒక మెసేజ్, కానీ దేవుడి దృష్టికి ఇది విత్తనం. మీ అందరు విత్తనం పొందుతున్నారు. పొందిన విత్తనాన్ని మీరు ఏం చేయాలి? విత్తాలి. అప్పుడే ఈ వాక్యములో దేవుడు దాచి ఉన్న ఆశీర్వాదాలు మీరు పొందగలరు. ఎన్ని వాక్యం విన్నా ఏం అర్థమైతలే పాస్టర్, ఎన్ని వాక్యం విన్నా ఈ బుర్రకి ఎక్కలేదు, ఎన్ని వాక్యం విన్నా మా జీవితంలో ఏ మార్పు లేదు, ఎన్ని వాక్యం విన్నా మా జీవితంలో ఆ వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాము అని చాలా మంది ఫిర్యాదులు చేస్తారు, చాలా మంది అడుగుతారు. కారణం ఏంటి తెలుసా? విత్తనం అనే వాక్యాన్ని విత్తుతలేరు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు మీరు పొందుతున్న ఈ వాక్యమైన విత్తనం ఎలాగ విత్తగలరు? యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 verse 22. 1:22. యాకోబు 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా చెప్పండమ్మా. మీరు ప్రతి ఆదివారము ప్రతిసారి దేవుడి వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం విత్తనంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి? విత్తాలి. ఎలాగా విత్తాలి? ఇక్కడ యాకోబు ప్రస్తావిస్తున్నాడు, వినేవారుగానే ఉండకండి. చెప్పండి ఆమేన్. ఎలాగ ఉండాలండి? మోసపోకండి. ఏం చేయాలా? వాక్యం ప్రకారంగా ప్రవర్తించుకోండి. ఇంగ్లీష్ లో ఉంటది, be not the hearers of the word of God but be the doers of the word of God. వాక్యాన్ని వినేవారుగా కాదు, వాక్యాన్ని లోబడేవారుగా మారండి. నీవు వాక్యాన్ని విన్నప్పుడు విత్తనం పొందుతున్నావు, వాక్యాన్ని విని లోబడినప్పుడు ఆ పొందిన వాక్యాన్ని విత్తుతున్నావు. చెప్పండి ఆమేన్. నువ్వు ఎప్పుడైతే చూడండి, కానావూరు పెళ్లిలో యేసు ప్రభు ఉన్నాడు కదండి. యేసు ప్రభు అక్కడ ఉన్నప్పటికీ ద్రాక్షరసంతో కొదువు అయిపోయింది. అప్పుడు వీళ్ళందరూ యేసు ప్రభు తల్లి దగ్గర వెళ్ళి, తల్లి మాకు ఇక్కడ ద్రాక్షరసం అయిపోయి మాకు సాయం చేయండి అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఏమి చెప్పుచున్నాడు అది మీరు చేయుడి. హల్లెలూయా. జాన్ 2:5 ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. జాన్ 2:5, మాథ్యూ 17:5. పరలోకము నుండి కూడా దేవుడు పేతురు, యోహాను, యాకోబుతో ఏమంటున్నాడు తెలుసా మీకు? వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? యేసయ్యా, ఈ రూపాంతరం పర్వతంలో ఉండుట ఎంతో మంచిది. నేను మీ కొరకు, ఏలియా కొరకు, మోషే కొరకు మంచి పర్మశాలలు కడతాం ప్రభువా. హల్లెలూయా. మంచి పర్మశాలలు కట్టి సంవత్సరానికి ఒకసారి మంచిగా పండుగ చేసి అందరిని పిలిచి దావతులు చేస్తాం ప్రభు అంటే, పరలోకం నుండి ఒక శబ్దం వస్తుంది. ఏమి తెలుసా? తండ్రి మాట్లాడుతున్నాడు, పర్మశాలలు అక్కర్లేదు, యేసు ప్రభు అని నా కుమారుడు చెప్పుచున్న మాటను మీరు వినుడి, దాన్ని లోబడి. హల్లెలూయా. విన్న వాక్యాన్ని మీరు లోబడినప్పుడే పొందిన విత్తనం అనే వాక్యాన్ని మీరు విత్తుతున్నారు. అప్పుడు చూడండి, ఆ వాక్యంలో ఉన్న పంట మీరు కోస్తారు, వాళ్ళు కోశారు. నీళ్ళు అంది ఎంతమంది చెప్తారు? విత్తబడిన, నాకు ఇవ్వబడిన విత్తనం అనే వాక్యాన్ని నేను విత్తుతాను. వాక్యాన్ని వినేవాడుగా కాదు, దాన్ని లోబడేవాడుగా నేను మారుతాను అన్నవారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వ విత్తనం 126వ కీర్తన. త్వరగా మనం చదివి మనం ముందుకు వెళ్దాం.
126వ కీర్తన. థ్యాంక్ యూ జీసస్. 5-6 వచనం. కన్నీరు విడుచుచు విత్తువారు, చూడండి, కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటలు కోసెదరు. పిడికిడి విత్తనములు చేతులు పట్టుకొని ఏడ్చుచు పోవు. విత్తువాడు సంతోషగానములతో చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా చెప్పండి మా ఆమేన్. 4వ విత్తనం చెప్పండి ఆమేన్. అందరు చెప్పండి. 4వ విత్తనం ఏమి తెలుసా? కన్నీరే. మన కన్నీరే విత్తనము. కన్నీరుతో విత్తేవాడు ఆనంద పంటని కోస్తాడు. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి ఆమేన్. నీకు ఇవ్వబడిన 4వ విత్తనం ఏమి తెలుసా? నీ కన్నీరే విత్తనము. అందుకే ఒకసారి యేసు ప్రభు సిలువ వేయబడక మునుపు ఆ సిలువని మొయ్యలేక మోస్తున్నప్పుడు యెరూషలేం స్త్రీలు యేసు ప్రభు దగ్గర వచ్చి రొమ్ము కట్టుకుని ఏడుస్తున్నారు. అయ్యో అయ్యో అని ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని పలకరించి అంటున్నాడు, అమ్మా నా కొరకు ఏడవకండి, మీ కొరకు చూడండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఆ ఏడుపు కన్నీరుగా, ఆ కన్నీరు విత్తనంగా మారి మీ జీవితంలో ఆనంద పంటను తీసుకుని వస్తుందమ్మా. ఈ రోజు నీ పిల్లల కొరకు ఏడుస్తే రేపు నీ పిల్లల కొరకు నువ్వు ఆనందిస్తావు. 30వ కీర్తన 5వ వచనం. ఆమేన్. Weeping may endure for night, but joy comes in the morning. రాత్రి అంతా ఏడుపు ఉండినా ఉదయం ఆనందం వచ్చెను. హల్లెలూయా. మన పిల్లల కొరకు మనం ఏడవాలి. యేసు ప్రభు ఏడ్చాడు. హెబ్రీయుల పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మూలుగులతో, నిట్టూర్పుతో, కన్నీరుతో ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర కన్నీరుతో మొరబెట్టాడు. ఆ కన్నీరు వ్యర్థం కాలేదు. ఆ కన్నీరు 56వ కీర్తన 8వ వచనం ప్రకారము దేవుని సన్నిధిలో చేరింది, విత్తనంగా విత్తబడింది. యేసు ప్రభు ఆ కన్నీరికి హల్లెలూయా ప్రతిఫలము 2000 సంవత్సరం నుంచి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ పంటలకు వస్తున్నాడు. చెప్పండి ఆమేన్. మన కన్నీరే విత్తనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము. యేసు ప్రభు ఏడ్చెను. సృష్టికర్తని ఏడ్చాడండి. బైబిల్ గ్రంథంలో బిబ్లికలీ వి షుడ్ క్రై. వ్యర్థమైన వాటి కొరకు ఏడవద్దు. నాకు ఈ బైక్ కావాలి, నాకు ఇది కావాలి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఈ ఏడుసుకొని ఉండేది ఈ ఏడుపు కాదు. దేవుడు సన్నిధిలో యథార్థంగా నిట్టూర్పుతో, మూలుగులతో, కన్నీరుతో నువ్వు ఏడుస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో మనుషుల ముందు కాదు ఏడ్చేది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వచ్చి ఏడవాలి. దేవుడు సన్నిధిలో వచ్చి కన్నీరు కార్చాలి. ఆ కన్నీరు ఎప్పుడు ఎన్నడూ వ్యర్థం కాదు. ఎందుకంటే అది దేవుడు సన్నిధిలో విత్తనంగా విత్తబడుతున్నది. దాని పంటను ఖచ్చితంగా నీవు అనుభవిస్తావు. ఖచ్చితంగా అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు సన్నిధిలో ఏడ్చేవారు జీవితంలో, వాళ్ళ జీవితంలో ఏడుపే తీసేస్తాడు దేవుడు. దేవుడి సన్నిధిలో ఏడ్చేవారు లైఫ్లో ఎప్పుడు ఏడవరండి. నేను చెప్తున్నా, వేస్ట్గా మనుషుల ముందు ఏడుస్తే ఏం లాభం లేదు. బైబిల్ చెప్తుంది మనకి ఆజ్ఞ, ఆనందించే వారితో ఆనందించండి, ఏడ్చే వారితో మనదన్ని రివర్స్ ఉంటుంది. ఆనందించే వారిని చూసి ఏడుస్తాము, ఏడ్చే వారిని చూసి ఆనందిస్తాం. వాళ్ళు బైక్ కొన్నారు, పట్టుసరి కొన్నారు, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూసి ఏం చేయాలి మనము? హ్యాపీ కావాలి. అరే వాళ్ళకి ఇల్లు ఇచ్చింది దేవుడు ఇచ్చింది. కానీ ఉల్టా ఉంటుంది, మనం ఏడుస్తూనే వస్తాం, మండుతాం. అదే ఎవరికైనా ప్రాబ్లం వచ్చేసింది అనుకో, వాళ్ళు ఏడుపు బాధతో ఉంటారండి. కానీ ఏం చేస్తాము? వాళ్ళతో పాటు ఏడుస్తామా? ఏడవము, మంచిగా ఏంటంటాం. అట్లనే కావాలా అంట. దేవుడికి మహిమ కలుగును గాక. అలా ఉండకూడదు. ఏడ్చే వాళ్ళతో ఏం చేయాలి మనము? ఏడవాలి. నీ కన్నీరు వ్యర్థం కాదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నది. కన్నీరుతో ప్రార్థించే తల్లిలు, తండ్రులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళ కన్నీరు ఎన్నడూ వ్యర్థం కాలేదు. వాళ్ళ కన్నీరు అనే ప్రభావం నుండి దేవుడు వారిని గొప్ప పాపి నుండి ప్రవక్తలుగా మార్చేశాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏడవాలి, సేవకులు సన్నిధిలో ఏడవాలి. ఆమేన్. అప్పుడే ఆత్మ పంటని కోయగలం. దేవునికి స్తోత్రం.
నీ పిల్లలు పాడు కాకమునుపు ఏడు. ఆమేన్. అప్పుడు ఏమైతే తెలుసా, నీ కన్నీరు వాళ్ళని కాపాడుతుంది. దేవుడు సన్నిధిలో ఈ రోజు నువ్వు ఏడుస్తే నీ పిల్లల కొరకు, రేపు నీ పిల్లల జీవితం చూసి నువ్వు ఆనందించే విధంగా దేవుడు కార్యము చేస్తాడు. క్రై టు గాడ్. ఆత్మల కొరకు మనం ఏడవాలి. అయ్యా ఆత్మ పంటలు ఇవ్వండి ప్రభు అని ఏడవాలి, కన్నీరు కార్చాలి. యేసు ప్రభు అదే చేశాడు. దేవుడు బిడ్డలుగా మనం కూడా చేయాలి. విత్తనము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము. కొంచెముగా విత్తువాడు కొంచెంగా పంట కొయ్యును. సమృద్ధిగా విచ్చువాడు సమృద్ధిగా పంటని కొయ్యును. 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు. చూడండి, సనుగక బలవంతంగా కాక ప్రతివాడును. చూడండి, ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించు. ఎవరిని ప్రేమిస్తాడు దేవుడు? ఉత్సాహంగా. ఎంత ఎక్కువ ఇస్తున్నా అది చూడండి దేవుడు. కొద్దిమంది పిసినారిగా ఇస్తారు, కొద్దిమంది బలవంతంగా ఇస్తారు, ఎలా వద్దని ఇస్తారు. అలా కాదు, ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. చెప్పండి ఆమేన్. 5వ విత్తనం. ఏ విత్తనం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? నీకు ఇవ్వబడిన రాబడి, నీకు ఇవ్వబడిన జీతములో హల్లెలూయా ఆ కానుకలు అనేది, ఆ దశభాగాలు అనేది దేవునికి స్తోత్రం. చెప్పండి ఆమేన్. అది విత్తనంగా ఉన్నది. యేసు ప్రభు దేవుడు ఆదాము అవ్వతో ఏమన్నాడు తెలుసా? ఈ ఏదోం తోటలో ఉన్న అన్ని వృక్షంలో ఉన్న పండ్లు మీరు తినండి, అదన్నీ మీదే, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ వృక్షంలో ఉన్న పండు తినకండి. ఏం చేశారు వీళ్ళు? చెప్పండి అమ్మా. అదన్నీ తిన్నారు, లాస్ట్ ఇది కూడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు దేవుడు మీతో కూడా అంటున్నాడు, ఆదాము అవ్వలాగా, ఆదాము అవ్వలారా, మీ దగ్గర వస్తున్న జీతము, మీ దగ్గర ఉన్న రాబడి అన్ని అనుభవించండి, కానీ ఆ దశభాగం అనేది, ఆ కాணிక అనేది హల్లెలూయా దాన్ని తినకండి, దాన్ని దేవుడికి ఇచ్చేయండి. హల్లెలూయా. అంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ దాన్ని అటాక్ చేస్తాం. అందుకే మన జీవితంలో కొద్దువ తెలుసా అండి. అందుకే మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు. నేను చెప్తున్నాను, దేవునికి ఇస్తూ ధారాళంగా ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా లైఫ్లో ఇప్పటి వరకు మన చర్చిలో కానీ ఎవరిని కానీ దశభాగం ఇచ్చినారా లేరా అడగను. బలవంతముగా చేసి ఇచ్చినప్పుడు ఆశీర్వాదం చూడరు, నీకు తానే రావాలి. ఆమేన్. నీవు విత్తనము అని గ్రహించాలి. విత్తనం విత్తినప్పుడే పంటని కోస్తా అని అవగాహన కలిగి ఉండాలి. సత్యాన్ని తెలుసుకోవాలి. మీకు ఇవ్వబడిన దశభాగం, ఆ కానుకలు అనేది విత్తనంగా ఉన్నదని గుర్తించాలి. విత్తనంగా ఉంటే ఫలితం చూడవు, దాన్ని విత్తినప్పుడే విస్తారమైన పంటని కొయ్యగలవు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 6:38 వచనము. ఇవ్వండి అప్పుడు, చెప్పండి, ఇవ్వండి అప్పుడు ఇవ్వబడును. ఎట్లా ఇస్తాడు దేవుడు? అణచి కుదికించి నీ ఒడిలో దిగజారినట్లు. చూడండి అమ్మా, తమిళోళ్ళు మేము తెలుగులో చెప్తున్నాం కదండి. ఎట్లమ్మా? నిండు కొలతతో దిగజారినట్లు దేవుడు మీకు మీ ఒడిలో కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ విషయంలో శోధించండి చెప్పలేదు ప్రభు, ఒక్క విషయంలో శోధించి చూడండి అన్నాడు. ఏ విషయంలో చెప్పండి? మలాకి 3:10లో ఇచ్చే విషయములో మాత్రమే దేవుడు అన్నాడు, ఇచ్చినను శోధించి చూడండి, పట్టజాలని ఆశీర్వాదాలు మీపై కుమ్మరింపబడినట్లు ఆకాశ వాకిట్లు నేను తెరుస్తాను అన్నాడు. ఏ పురుగులైతే మీ పంటని తినివేసింది దాన్ని గద్దిస్తాడు, రెండంతులుగా సమకూరుస్తాడు. విత్తనంగా ఉంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. విత్తనమును విత్తడానికి నేర్చుకోవాలి మనం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన చర్చిలో దేవునికి స్తోత్రం. దేవుడు కృపను బట్టి అందరూ విత్తుతున్నారు. హల్లెలూయా. విత్తండి.
అనేక ఆశీర్వాద పంటలు కొయ్యండి. మొట్టమొదటి విత్తనం చెప్పండి అమ్మా, ఏంటి? మన జీవితమే విత్తనం. ఈ విత్తనాన్ని ఎలాగ విత్తాలి? సిలువేయాలి. రెండవదిగా మన విశ్వాసమే విత్తనం. ఏం చేయాలి? విశ్వాసాన్ని క్రియ రూపంలో కనపరిస్తే విత్తనం విత్తుతాం. మూడో విత్తనం వాక్యమే విత్తనం. ఈ వాక్యం అనే విత్తనం ఏం చేయాలి? వినేవారుగా కాదు, వాక్యానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు ఈ వాక్యాన్ని విత్తుతావు, పంటని కోస్తావు. నాలుగో విత్తనం కన్నీరు. హల్లెలూయా. చాలా మంది ఏడవరండి, అందరిని ఏడిపిస్తారు. పేద సంసారాలు ఏడిపిస్తారు, తల్లిదండ్రులను ఏడిపిస్తారు కదండి. ఏడిపించే వారు బతుకు లాస్ట్లో ఏడిపించే బతుకు అయిపోతుంది. నేను చెప్తున్నాను. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఏడు, గోజాడు, కన్నీరు కార్చు దేవుడి సన్నిధిలో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో, ఆయన పాదంలో నీ కన్నీరు బొట్టులు విత్తనంగా మారుతుంది. ఆనంద పంటని కోస్తావు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా విత్తనం అంటే ఏంటమ్మా? మన కానుకలు, మన దశ భాగాలు, మన రాబడిలో కొద్ది భాగము, ఆమె అది విత్తనము. దాన్ని విత్తినప్పుడు పంటని కోస్తాం. హల్లెలూయా. నా ప్రార్థన ఏంటంటే మనకివ్వబడిన విత్తనము మనమందరము ఈ రోజు నుంచి విత్తదురు గాక. దాన్ని దాచిపెట్టకూడదు, దాన్ని పాతి పెట్టకూడదు. విత్తాలి. దేవునికి స్తోత్రం. దాని పంటని మనం కోసి ఈ సమయంలో తండ్రి ప్రభువా మీకు వందనాలు, వందనాలు, వందనాలు. ఈ సమయంలో పాస్టర్ వచ్చి మన వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మనం ముందుకు సాగిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతులెత్తి వాక్యం నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థనలోకి వెళ్తాం. ప్రార్థన చేసుకుందాం. మహగనుడ, మహోన్నతుడ, సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి, నీకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ఆరాధనలో ప్రభాని స్తుతించడానికి, ఆరాధించడానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించి, చక్కటి వర్తమానాన్ని ప్రభా నీ సేవకుని ద్వారా అందించిన మాటలు బట్టి నీకు స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మాకు ఇచ్చిన ప్రభా విత్తనాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆ విత్తనాన్ని ఎలా విత్తాలో ప్రభా, ఆ విత్తనం విత్తినప్పుడు ఎలాంటి ఫలం మేము పొందుకుంటాం ప్రభా, అవన్నీ మాకు తెలియపరచావు ప్రభా. మనోనేత్రాన్ని వాక్యంలో వెలిగింప చేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, ఈ రోజు మాకు ఇచ్చిన విత్తనం అనే వాక్యం ద్వారా ప్రభా మేము ప్రభా మా జీవితాన్ని ప్రభా నీ పాదంలోని రాజ్యానికి విత్తి ప్రభా మాలో ప్రభా మా ఇష్టం కాదు ప్రభా నీ ఇష్టాన్ని చేసే వాళ్ళుగా ప్రభా మేము ప్రభా మా జీవితాన్ని సిలువ వేసి ప్రభా నీ కొరకే మా జీవితాన్ని అర్పిస్తున్నాం, అప్పగించుకుంటున్నాము దేవానికి స్తోత్రం ప్రభా. మా జీవితాన్ని విత్తనం నీ కొరకు ప్రభా ఫలించే విధంగా కార్యము చేయము తండ్రి నీకు స్తోత్రం ప్రభా. రెండవ విత్తనం ప్రభా విశ్వాసం అనే విత్తనం ప్రభా. ఆవగించనే విశ్వాసం అంటే కొండల్ని కదిలించగలం యేసయ్యా. అతి విశ్వాసం ప్రభా, మా విశ్వాసం కేవలం విత్తనంగా ఉండకుండా ప్రభా అది ప్రభా క్రియ రూపంలో ఉండే విధంగా ప్రభా మా జీవితంలో కార్యము చేయము యేసయ్యా. మూడవ విత్తనం ప్రభా వాక్యం అనే విత్తనం యేసయ్యా. మేము ఎన్నో వాక్యాలు విన్నాం ప్రభా, ఆ వాక్యం అంతా ప్రభా మా జీవితంలో ఆవరించును గాక ప్రభా. ఆ వాక్యం ప్రభా వినేవాళ్ళుగా కాకుండా ప్రభా ఆ వాక్యానుసారంగా లోబడి నడుచుకొని కృపదైత్యము తండ్రి నీకు స్తోత్రం ప్రభా. దేవానికి వందనాలు యేసయ్యా. నాలుగో విత్తనం యేసయ్యా, మా కన్నీరు ఒక విత్తనంగా ప్రభా నీ సన్నిధిలో మేము ఎన్నిసార్లు వచ్చి ప్రభా అంగలార్చమో, రోదన చేసామో, కన్నీరు కార్చమో ప్రభా ఆత్మల కొరకు ప్రభా దేవా అవన్నీ జ్ఞాపకం చేసుకుని ప్రభా అవన్నీ ఒక బుడ్డిలో ఉంచి ప్రభా ఒక రోజు ప్రభా మేము ప్రభా నీకు స్తోత్రం ఆనంద పంచను మేము కోయబోతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. మా కన్నీరు విత్తనంగా ప్రభా మార్చి అది ఆనందంతో సంతోషంతో ప్రభా ఫలింపచేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. చివరి విత్తనం ప్రభా, అవును ప్రభా ఇచ్చే విత్తనం ప్రభా మాకు ప్రభా కష్టపడే చేతులు, కష్టపడే ప్రభా దేహాన్ని ఇచ్చావు ప్రభా. ఆ కష్టపడిన దాంట్లో ప్రభా ప్రభా నీకు స్తోత్రం ప్రభా 10% ప్రభా ఇవ్వడానికి ప్రభా మనస్సు పూర్తిగా ప్రభా ప్రేమతో ఇవ్వడానికి తండ్రి మా కృప చూపుము తండ్రి. మా జీవితాన్ని విత్తినప్పుడు ప్రభా మేము ధారాళంగా సమృద్ధితో నీకు ఇవ్వగలుగుతాం ప్రభా. అవును తండ్రి నీకు స్తోత్రం. ఇచ్చే మనస్సు అందరి కలిగింప చేసినందుకు నీకు స్తోత్రం ప్రభా. ధారాళంగా విత్తు వాడికి ధారాళ పంటనిచ్చే దేవుడో ప్రభా. మేము ఏదిగురా దాచి పెట్టుకున్న ప్రభా అన్ని నీకు ఇచ్చేవాళ్ళుగా ప్రభా అతి విత్తనం మాకు ఇవ్వు ప్రభా, అతి మనస్సు మాకు దయచేసేమా. ఈ రోజు విన్న వాక్యం ప్రభా సంఘానికి ప్రభా వీక్షిస్తున్న
ప్రతి ఒక్కరికి నూరంతలుగా ఫలింపచేసి ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా విత్తనాన్ని ప్రభా దాచిపెట్టుకున్న ప్రభా విత్తనాన్ని విసిరేయకుండా ప్రభా ఆ విత్తనం రాజ్యంలో వ్యక్తి కృప దయచేయమని ప్రభా ఈ వాక్యానుసారంగా మాట్లాడే అద్భుతమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించి సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుని యేసు నామములో ప్రార్థించడి వేడునాము తండ్రి ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మీరందరి సందేశం ద్వారా దీవించబడారని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ సందేశం ద్వారా మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించుదురుగాక. అదేవిధంగా మా అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ కొట్టండి. అప్పుడు మేము చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ వీడియోస్ మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ప్రతి రోజు ఫేస్బుక్ లైవ్లో అరుణ్ విక్టర్ అనే ఫేస్బుక్ లైవ్లో మార్నింగ్ డివోషన్ వర్డ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా వీక్షించాలని కోరుతున్నాం. ప్రతి శుక్రవారం 6:30 నుండి 8 వరకు మా చర్చ్ లాల్ బజార్ చర్చ్లో తిరుమల మెడికల్ హాల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ రోడ్లో ఈ యొక్క స్వస్థత ప్రార్థన ఉంటుంది. కాబట్టి ఎవరైనా అనారోగ్యం వ్యాధులతో ఉంటే మీరు రావచ్చు. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతుంది. అదేవిధంగా ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 నుండి 11:30 వరకు అదే ఆరాధన పరిశుద్ధ ఆరాధన ఇదే లాల్ బజార్ చర్చ్లో ఉంటుంది. కాబట్టి సంఘస్థులు మీరందరూ రావాలని, ఇంకా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరైనా మీరు దేవుడి వాక్యం వినాలి, ఇంకా ప్రభువులో ఎదగాలని ఆశపడుతున్న వారు మీరు ఈ ఆరాధనలో పాల్గొవచ్చు. అదేవిధంగా మా పరిచర్యకు ప్రార్థించండి. మా పరిచర్యలో మీరు పాలుభాగలుగా కావాలంటే అరుణ్ విక్టర్ మినిస్ట్రీలో మీరు పార్ట్నర్ కావాలంటే గాస్పుల్ పార్ట్నర్గా మీరు చేరవచ్చు. దాని వివరాలు స్క్రీన్ పై ఉన్న నంబర్పై మీరు సంప్రదించవచ్చు. మనం తిరిగి కలిసేంత వరకు దేవుడి సన్నిధి మీకు తోడై ఉండి ఆశీర్వదించుదురుగాక. గాడ్ బ్లెస్ యు.